తెలంగాణ రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించడం అనేది నిజంగా చాలా తక్కువ. అంటే క్రీడాకారులకు బడ్జెట్ పెట్టడం అనేది కూడా చాలా తక్కువనే. తెలంగాణ రాష్ట్రంలో అసలు క్రీడాకారులకు నిజమైన ప్రోత్సాహం లభిస్తుందా అంటే చాలామందికి తెలిసిన విషయం ఏంటంటే ప్రోత్సాహం నిల్లు. భారతదేశంలో 28 రాష్ట్రాలలో హర్యానా, అదేవిధంగా కొన్ని చండీగఢ్, అదేవిధంగా మనకు ఇప్పుడు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఇటు నార్త్ చాలామంది ఒలింపిక్స్లో ఆడినారు, ఏషియన్ గేమ్స్లో ఆడినారు. అంటే మనకెళ్ళి కూడా ఆడినారులే, తెలంగాణకి వెళ్ళి కూడా ఎక్కువ ఆడిన వాళ్ళు బ్యాడ్మింటను, మనకు రెజ్లింగ్ అంటున్నా, బాక్సింగ్, నిఖిత్ జరీన్, ఇలాంటి వాటిని ఆడినారు. ఒకరిద్దరు ఇట్లా చూస్తే ఒక 10 మందిలో ఒకరిద్దరిని మనం క్యాచ్ చేస్తాం తెలంగాణ. కానీ అటు సైడు 10ల సంఖ్యలో ఉంటారు. ఇటు చండీగఢ్ అటు సైడు 10ల సంఖ్యలో ఉంటారు. వాళ్ళందరూ కూడా చాలా ఎక్కువగా మనకు ఒలింపిక్స్లో, ఏషియన్ గేమ్స్లో, మనకు చాలా నేషనల్ ఈవెంట్స్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఏవేమి ఉన్నాయో అవన్నీ వేదికలపైన ఆడతారు వాళ్ళు. సో మన తెలంగాణ రాష్ట్రంలో మరి ఎందుకు క్రీడ అనేది మనము ప్రోత్సహించడం లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు దృష్టికి తీసుకున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న అదే మాట్లాడినారు. ఏమన్నారంటే మన ఒలింపిక్స్లో మన రాష్ట్ర స్థానం ఎంత ఉంది, అసలు మన పథకాల స్థానం ఎంత ఉంది, మన క్రీడాకారుల ప్రోత్సాహం ఎందుకు లేదని పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు రేవంత్ రెడ్డి అన్న. సో రేవంత్ రెడ్డి అన్న గారు మెస్సీని పట్టుకొచ్చి, మెస్సీ ఫుట్బాల్ ప్లేయర్, మెస్సీ వరల్డ్ చాలా ఫేమస్ ప్లేయర్ ఆయన పట్టుకొచ్చి రేవంత్ రెడ్డి అన్న గారు అల్లుడు రేవంత్ రెడ్డి అన్న గారి మన్మడు, ఆ చిన్న అబ్బాయిని, వాళ్ళ కూతురు, వాళ్ళ కొడుకుని పట్టుకొచ్చి మెస్సీ ఆ గ్రౌండ్లో ఫుట్బాల్ ఆడుతుంటే అంటే బాల్ దండుతుంటే మెస్సీ పక్కన వాళ్ళ మనవడిని పెట్టేసి ఆ ఫుట్బాల్ని తనిపించిండు. ఆ ఫుట్బాల్ని తనిపించి ఆయన సొంత పర్సనల్ సంతోషాన్ని సాటిస్ఫాక్షన్ చేసుకున్నాడు. ఎట్లా అంటే ఒక మెస్సీ అంత పెద్ద ప్లేయరుతో వాళ్ళ మనమను ఆడినట్టుగా ఆయన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పొందిండు. అది విషయం పక్కన పెడితే, అంటే రేవంత్ రెడ్డికి సాధారణంగా క్రీడలు అంటే ఇష్టం, ఆయన ఒక మంచి ప్లేయరేనంట. సో మరి ఇంత మంచి పర్సనల్గా ఆయనకు క్రీడల మీద మంచి అవగాహన ఉంది, పర్సనల్గా క్రీడలంటే ఆయనకు అభిమానం, క్రీడలంటే ఇష్టం, ఆడడం, ఆట ఆడించడం. మరి మెస్సీని తీసుకొచ్చి 200 కోట్ల రూపాయలతో పెద్ద పెద్ద ఈవెంట్లు చేయడం, 200 కోట్ల రూపాయలు తీసుకుపోయి మట్టిలో వెదజల్లడం. ఒక ఫుట్బాల్ అంటే మట్టిలో ఆడడమే కదా, ఇట్లా వెదజల్లడం ఇవన్నీ చేస్తాడు. మరి తెలంగాణ రాష్ట్రంలో 1084 పీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 1084 పీటీ పోస్టులు ఖాళీగా ఉన్నప్పుడు మరి వాటి భర్తీపై నీకు చిత్రశుద్ధి ఎందుకు లేదు రేవంత్ రెడ్డి అన్న? మరి క్రీడాకారులు ఎక్కడికి వెళ్తే తయారవుతారన్నా? క్రీడాకారులు అందరూ కూడా పాఠశాల విద్యా వ్యవస్థ నుండే, పాఠశాల విద్యా స్థాయి నుండే క్రీడాకారులు బయటకు వస్తారు. క్రీడా వ్యవస్థ, వ్యాయామ వ్యవస్థ ఎక్కడ ఉంటుంది మనకు ప్రాథమిక స్కూల్ స్థాయి నుండి స్కూల్ ఎడ్యుకేషన్ వరకు, అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు ఉంటుంది. మరి నీకు స్కూళ్ళల్లో పీటీ సార్లు లేనప్పుడు మరి క్రీడలు ఆడిపించడానికి, క్రీడాకారులను తయారు చేయడానికి, మరి తెలంగాణ రాష్ట్రానికి ఒలింపిక్ స్థాయికే కావచ్చు, అదేవిధంగా ఏషియన్ గేమ్స్ స్థాయికే కావచ్చు, పారా ఒలింపిక్స్ గేమ్స్కే కావచ్చు, ఇంకా ఎనీ గేమ్స్ అంతర్జాతీయ వేదికలపైన మన తెలంగాణ బిడ్డల యొక్క ప్రతిభ కనబరచాలంటే స్కూల్ స్థాయిలో మెరుగైన పీటీ టీచర్స్ ఉండాలి. మరి పీటీ టీచర్ పోస్టులే ఖాళీగా ఉన్నాయి, పీటీ టీచర్ల రిక్రూట్మెంటే లేదు. మరి అలాంటప్పుడు క్రీడాకారులకు ప్రోత్సాహం ఎక్కడ లభిస్తుంది? క్రీడాకారులు ఎక్కడ మరి బయటకు వస్తారు? క్రీడా వ్యవస్థ ఎక్కడ అభివృద్ధి చెందుతుంది? క్రీడా రంగం ఎక్కడ కనబడుతుంది గొప్పగా? ఒక పిల్లగాడిని పాఠశాల విద్యా స్థాయి నుండే వాడిని ఒక క్రీడాకారుగా, ఒక మంచి స్టేట్ రన్నర్గా, నేషనల్ రన్నర్గా, ఒక ఫుట్బాల్ ప్లేయర్గా, ఒక హ్యాండ్బాల్ ప్లేయర్గా, ఒక చెప్పుకుంటూ పోతే కబడ్డీ నేషనల్ గేమ్ ఉంది అది కూడా. అలాంటి వాళ్ళని తయారు చేయాలంటే పీటీ సార్ల స్కూల్ నుండే వాళ్ళని నేర్పిస్తారు. అందుకనే తెలంగాణ రాష్ట్రంలో పీటీ టీచర్లు పోస్టులు అధికంగా ఉన్నా కూడా మరి గవర్నమెంట్కి ఎలాంటి చిత్రశుద్ధి లేదు, దాని విధానం పైన ఎలాంటి ఆలోచన చేస్తలేదు. మన రీసెంట్గా డిఎస్సిలో 62, మీ అందరూ తెలుసు, పీటీ టీచర్ పోస్టులల్లో ఎంత దారుణమైన అవినీతి జరిగింది. 1 లిస్టు తీసినారు, 2 లిస్టు తీసినారు, మళ్ళీ అవకతవకలు జరిగినాయి. ఆ పీటీ టీచర్లకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్న సర్టిఫికేట్ కావాలని ఒకసారి, లేదు అట్లా తీసుకోవడం వల్ల టెక్నికల్ ఇష్యూ వస్తుందని మన నేషనల్ సర్టిఫికేట్స్ పెట్టినారు. అట్లా పెట్టినా కూడా 14 సార్లు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెట్టినా ఇంతవరకు వాళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ కాలే, వాళ్ళకు ఉద్యోగాలు రాలే. 2024 డిఎస్సిలో ఉన్న క్రీడాకారులు స్పోర్ట్స్ కోటా కింద ఉన్న ఉద్యోగాల గురించి నేను మాట్లాడుతున్నా. స్పోర్ట్స్ కోటాకి
ప్రత్యేకమైన రిజర్వేషన్ ఉంది. భారతదేశంలో ఉంది, తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అంటే స్టేట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఉంది, తెలంగాణ రాష్ట్ర ఉద్యోగాలలో స్పోర్ట్స్ కోటా కింద మంచిగా మనకు ఈ స్పోర్ట్స్ ఉద్యోగాలు పొందవచ్చు. అంటే ఎట్లా అంటే వాళ్ళు స్టేట్ మీట్ అయినా, నేషనల్ మీట్ ఆడినా, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఏది ఆడినా కానీ వాళ్ళకు మంచి అవకాశాలు ఉన్నాయి. స్పోర్ట్స్ ఆడి దేశానికి ఒక మంచి పేరు తెచ్చి మెడల్ తెచ్చిన వాళ్ళకి. ఇప్పుడు దీప్తి అవజ్జిక ఆ అమ్మాయి ఉంది, తనకి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం ఇచ్చినారు. సైనా నెహ్వాల్ ఉంది, ఆమెకు గ్రూప్ 1 క్యాడర్ ఉద్యోగం ఇచ్చినారు. ఇక్కడ నిఖత్ జరీన్ గారు ఉన్నారు, నిజామాబాద్ జిల్లా బాక్సింగ్, వారికి మరి డిఎస్పి ఉద్యోగం ఇచ్చినారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ జనరల్గా చదివే డిగ్రీలు పీజీల కంటే స్పోర్ట్స్లో పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే వాళ్ళ జీవితం ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే మెడల్స్ సాధించినప్పుడల్లా పర్సనల్గా వాళ్ళకు సమ్ అమౌంట్ వస్తుంది ఆ మెడల్ పైన. అలానే మెడల్తో పాటు భారతదేశ వ్యాప్తంగా వాళ్ళకు మంచి స్టార్ డ్యామ్ వస్తుంది, మంచి క్రేజ్ వస్తుంది. దాని కారణంగా వాళ్ళకు యాడ్స్ ఏజెన్సీ వాళ్ళని బ్రాండ్ అంబాసిడర్గా తీసుకుంటారు. బ్రాండ్ అంబాసిడర్గా తీసుకుంటే వాళ్ళ కోట్లలో రూపాయలలో పారితోషికం రెవల్యూషన్ ఈ విధంగా వాళ్ళు సంపాదించుకోవచ్చు. ఈ విధంగా వాళ్ళకు స్టార్ డ్యామ్ వస్తుంది. తర్వాత వాళ్ళకు ప్రభుత్వ రంగాలలో ఉద్యోగాలు వస్తాయి, స్టేట్ గవర్నమెంట్లో, సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగాలు వస్తాయి. ఇట్లా మంచిగా వాళ్ళ జీవితాన్ని కొనసాగించవచ్చు. అలాంటి అంత మంచి ప్రాముఖ్యం ఉన్న ఈ క్రీడా రంగాన్ని తెలంగాణ రాష్ట్రంలో చాలా చిన్న చూపుకే గురవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో అంత పెద్దగా లేదు. సీఎం కప్ అని పెడతారు, ఓకే, అది నడుస్తుంది. కానీ సీఎం కప్కి వెళ్ళి పిల్లల్ని సీఎం కప్పులు ఆడేయాలంటే ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్తారు? పాఠశాల విద్యా వ్యవస్థకి వెళ్ళి తీసుకెళ్తారు. అంటే గ్రామ స్థాయిలో ఉన్న పిల్లలలో ఉన్న ప్రతిభను మన స్టేట్ స్థాయి వరకు తీసుకువెళ్ళడమే సీఎం కప్ ఉద్దేశం. మరి అలాంటి సీఎం కప్ ఉద్దేశం అంత గొప్పగా ఉన్నప్పుడు పాఠశాలలో పీటీ టీచర్ల రిక్రూట్మెంట్ అనేది ఖచ్చితంగా 100%గా ఏ పాఠశాలకు ఒక పాఠశాల ఉంటే ఖచ్చితంగా ఒక పీటీ టీచర్ ఉండాలి, రూల్ అది. మరి అలాంటి రూల్స్, అలాంటి నిబంధనలు ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ ఇలాంటి రూల్స్ ఉన్నప్పుడు మరి ఇన్ని పోస్టులు 1000 పోస్టుల పైన ఖాళీగా ఉంటే లాభం ఏంది? పిల్లల్లో క్రీడా ప్రతిభ ఎట్లా బయటకు వస్తుంది? పిల్లల్లో ఒక క్రీడా ప్రతిభ ఉన్నప్పుడే 100% పిల్లలలో ఇంత మంచి స్కిల్ దాగింది అనేది బయటకు గుంజచ్చు. మీ అందరూ తెలుసు, జ్యూతి చంద్ అనే ఒక చెల్లె ఉంటుంది, ఒరిస్సా. ఆ అమ్మాయి మన ఒలింపిక్స్ వరకు వెళుతుంది. ఆ అమ్మాయి గ్రామీణ పల్లెటూరు ప్రాంతంలో పుట్టింది. ఒక స్కూల్లో, మన గవర్నమెంట్ స్కూల్లో తను జాయిన్ అయినప్పుడు సార్ ఊరికేనే, అక్కడున్న పీటీ సార్ ఊరికేనే ఒక 4-5 అమ్మాయిని పిలిచి మీరు రన్నింగ్ చేయాలి, 100 మీటర్ రన్నింగ్స్ అని పెట్టి ట్రైమర్ చూసిండంట. ఒలింపిక్ స్థాయికి వెళ్ళాలంటే 40 సెకండ్సా 30 సెకండ్స్లో కంప్లీట్ చేయాలంట 100 మీటర్స్. నాకు తెలిసిన వరకు చెప్తున్నా. ఆమె ఇన్ టైంలోనే 100 మీటర్స్ అక్కడ కొట్టిందంట, స్ప్రింట్. అయితే ఆ సార్ గమనించి ఆ అమ్మాయిలో ఇంత మంచి టాలెంట్ ఉంది, ఇంకా కొద్దిగా శిక్షణ ఇస్తే ఆ అమ్మాయి దేశానికి పనికొస్తుంది, దేశానికి మెడల్ తెస్తుంది, దేశాన్ని ప్రపంచం గర్వించే స్థాయికి తీసుకెళ్తుంది క్రీడా రంగంలో అని జ్యూతి చంద్ ఆ చెల్లెలో ఉన్న టాలెంట్ గమనించి ఆ స్కూల్ పీటీ సార్ ప్రోత్సహించడం వల్ల ఆ చెల్లె ఎన్నో మెడల్స్ సాధించింది. అంటే విద్యార్థి దశలో పిల్లల్లో ఉండే ప్రతిభను గమనించి వాళ్ళను క్రీడాకారులుగా పనికొస్తారు, వీడిని ప్రోత్సహిస్తే దేశానికి మంచి పేరు తెస్తాడు, దేశానికి ఎన్నో మెడల్స్ సాధించి పెడతాడు. ఒక సచిన్ టెండూల్కర్ లెక్క, సెహ్వాగ్ లెక్క, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా లెజెండ్ క్రీడాకారులు, కపిల్ దేవ్ లెక్క అని చెప్పేసి ఆలోచన చేసేది ఎవరు? ఓ సీఎంఓ పిఎంఓ కాదు, చేసేది స్కూల్ స్థాయిలో ఉన్న పీటీ టీచర్. ఆయనకు తెలుస్తుంది ఒక పిల్లల్లో ఉన్న టాలెంట్ ఏంది, క్రీడాకారుడిగా వాడు రాణించగలుగుతాడా, వానిలో ఇలాంటి ప్రతిభ ఉంది, ఆ ప్రతిభను ఏ విధంగా బయటికి గుంజాలనేది. సో దయచేసి చెప్తున్నా, మళ్ళీ స్కూల్ స్థాయిలో ఉన్న ఆ 1000 పోస్టు పీటీ టీచర్ పోస్టులు భర్తీ చేయండి. మీరు తలుసుకుంటే సాధ్యమవుతుంది. త్వరగా మీరు 2026లో పీటీ టీచర్ సబ్స్టేట్ నోటిఫికేషన్ వేయండి. ఇస్తే చాలామందికి ఇది హెల్ప్ అవుతుంది, నిరుద్యోగులకి. అదేవిధంగా దేశానికి, రాష్ట్రంలో ఉన్న క్రీడాకారుల ప్రతిభతో పాటు దేశానికి, రాష్ట్రానికి ఎంతో వన్నె తెచ్చి మెడల్ తెచ్చే ప్రతిభ ఉన్న క్రీడాకారులు బయటకు వస్తారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.